పరమాత్మ కృప వల్లే సద్గురువు వస్తాడు. సత్గ్రంథ పఠనం మనకి అలవాటు అవుతుంది. అయినప్పుడే మన సాధన చాలా చక్కగా కుదురుతుంది. మరి గురువు వచ్చినా, ఇక్కడ చాలా గమనించవలసిన విషయం, గురువు అందరికీ ఒకే పాఠం చెప్తాడు. కానీ శిష్యుని యొక్క స్థితులను బట్టి ఆ గురువు మాటలు అర్థమవుతాయి, అర్థం చేసుకుంటారు కూడా శిష్యులు. అందుకే ఒకవేళ పరమాత్మ కృప వల్ల మన జీవితంలోకి గురువు వచ్చినా మనము ఉత్తమ శిష్యుల్లా ఉన్నామా, మధ్యమ శిష్యుల్లా ఉన్నామా, అధమ శిష్యుల్లా ఉన్నామా అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి విషయము తెలిసినట్టే ఉంటుంది. ఎంతవరకు వినాలి అంటే అది మన ఆచరణలో పెట్టుకునే వరకు వినాలి అని పత్రి గారు చెప్తూ ఉండేవారు. మరి గురువు వచ్చిన ఉత్తమ శిష్యుడు ఏం చేస్తాడు అంటే, ఈ ఉత్తమ శిష్యుడు దూది లాంటివాడటండి. గురువు చెప్పిన వెంటనే గ్రహిస్తాడటండి. అంటే వీళ్ళు గత జన్మలో ఎంతో కొంత సాధన చేసి ఆ సాధన యొక్క ఫలితం ఈ జన్మలో కూడా ఉంటుంది. కాబట్టి గురువు రాగానే ఈ ప్రపంచము, శరీరము, బంధాలు అనే మాయని తొలగించుకొని గురువు చెప్పిన విషయాల్ని వెంటనే అర్థం చేసుకుంటాడు. వీడు దూది లాంటివాడు. దూచి చూడండి, ఏ చిన్న నిప్పు రవ్వ తగిలినా భక్కున మండిపోతుంది. అట్లాగే ఈ ఉత్తమ శిష్యుడు గురువు చెప్పిన వెంటనే అన్ని విషయాలు గ్రహించి ఆ గురువుకి శరణాగతి అయ్యి గురువుని ఫాలో అవుతూ గురువు చెప్పిన వాక్యం తప్పించి ఇంకేది కూడా ఆ శిష్యుడికి నచ్చదు.